బేహద్ పరం మహాశాంతి. ఈరోజు పురుషార్థములకు ధారణా పాయింట్స్. బాప అంటున్నారు, పిల్లలు తమ సంకల్పాల యొక్క మహత్యాన్ని తెలుసుకొని సంకల్పాల రచనను చెయ్యండి. మీ యొక్క శ్రేష్ట సంకల్పాలు శ్రేష్టమైన బ్రాహ్మణ ఆత్మల యొక్క సంకల్పాలే పాత ప్రపంచం మొత్తాన్ని కూడా సమాప్తం చేస్తాయి. కొత్త ప్రపంచానికి ఆది మరియు అంతము ఇప్పుడే. మీ యొక్క సంకల్పాల ద్వారానే ముక్తి, జీవన్ముక్తి ధామం యొక్క గేట్లు ఓపెన్ అవుతాయి. అనగా ఆత్మలందరూ కూడా ఇంటికి తిరిగి వెళ్ళే గేటు ఓపెన్ చేసేది శ్రేష్ఠ బ్రాహ్మణ యొక్క ఆత్మల యొక్క సంకల్పాలే. నెంబర్ వారీగా వారి వారి యొక్క పార్ట్ని ప్లే చేస్తూ ఉన్నారు. తమ సంకల్పాల ఆధారంతో ఈ పంచతత్వాల ప్రపంచంలో జడము మరియు చైతన్యం యొక్క కార్యక్రమం నడుస్తూ ఉంది. ఇప్పుడు మీ సంకల్పాల యొక్క మహత్యాన్ని తెలుసుకొని వ్యర్థం పైన విశేషమైన అటెన్షన్ ఇవ్వండి. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ఆత్మని బరువుగా చేస్తూ ఉంటాయి. వ్యర్థ సంకల్పాలు రాకుండా చూసుకోండి. అందుకని చాలాసార్లు ఈ వ్యర్థ సంకల్పాలే చెత్త అంతా కూడా ఆత్మలో మురికిలాగా చేరుకుపోతూ ఉంటుంది. పవర్ అంతా ఫ్లోలెస్ అయిపోతూ ఉంటుంది. ఇదే మీకు చాలా విఘ్నంగా తయారవుతూ ఉంటుంది. మీరు బాప్ సమానంగా తయారు కావాలి అంటే కేవలం పాజిటివ్ సంకల్పాల యొక్క రచన చేస్తూ ఉండండి. చాలా కొద్ది మంది ఆత్మల యొక్క సంకల్పాలే చాలా పవర్ఫుల్గా ఉంటాయి. వీరే విశ్వ పరివర్తనకు సహయోగులుగా కాగలుగుతారు. అందుకని స్వయం పైన అటెన్షన్ పెట్టుకోండి. అందుకని మాటి మాటికి స్వయం తమ సీట్లో సెట్ అయిపోండి. మీ సీటు మీ యొక్క స్వరూపము, మీ యొక్క గుణాలు, శక్తుల యొక్క స్మృతిని ఉంచుకోండి. ప్రతి పరిస్థితిలో కూడా పరమాత్మ బాపు యొక్క సాంగత్యంలో ఉండండి. దీని కొరకు మీరు ఏమీ భారంగా కావాల్సిన అవసరం లేదు. అటెన్షన్ పెట్టుకోండి. భయపడాల్సిన అవసరం లేదు. అటెన్షన్ పెట్టుకోగా బాపు సమానంగా మనము అవుతాము. బాపు మనల్ని తన సమానంగా తయారు చేస్తారు. మన యొక్క సంకల్పాల ద్వారానే సతో ప్రధాన ప్రపంచం యొక్క స్థాపన అవుతూ ఉంది. అందుకని స్వయం పైన అటెన్షను, బాపు పైన 100% నిశ్చయము ఉంటే తప్పకుండా బాపు కార్యక్రమం సక్సెస్ అవుతుంది. అది మనస్ కార్యక్రమమే అని ఆలోచించండి. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే. బేహద్ పరం మహాశాంతి.